సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అవిభక్త శరీరం, అసౌకర్య జీవనం వాళ్ళనెప్పుడూ బాధించలేదు. ఎన్నడూ వాళ్ళు మరోలా భావించలేదు. అన్యోన్యంగా కలిసి పుట్టారు, హాయిగా కలిసి జీవిస్తున్నారు. వాళ్ల బంధానికి 19 ఏళ్లు నిండాయి. ఇద్దరూ ఎంతో తెలివైన వాళ్ళు. అహర్నిశలు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివారు. అందుకే వారు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించి పేరుకు తగ్గట్లుగా వీణా వాణీలు చదువుల సరస్వతులనిపించుకుంటున్నారు. అవిభక్త కవలలైన వీణా వాణి ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాసు మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వీణా వాణీలకు ఇప్పుడు 19 ఏళ్లు నిండాయి. ఇద్దరూ ఇంటర్మీడియట్లో సిఈసి చదివారు. వీణ 707 మార్కులు సాధిస్తే వాణి 712 మార్కులు సాధించింది. ఇద్దరూ డిస్టింక్షన్లో ఇంటర్ పూర్తి చేయడం విశేషం. వీణా వాణీల కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు, ఎక్కువ సమయం ఇస్తామని చెప్పినప్పటికీ వాటిని కాదని అందరిలాగే పరీక్షలకు అటెండ్ అయ్యారు. అందరితో పాటే పరీక్షలు రాశారు. ఎగ్జామ్స్ కోసం అందరూ తీసుకునే సమయాన్నే తీసుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. తాము ఇద్దరం ఒకరికి ఒకరం కాంపిటీటర్సే అని చూసి రాయడం, మాట్లాడుకుని రాసింది లేదని తెలిపారు. అవిభక్త కవలలు వీణావాణి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్టుల వారీగా కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. వీణ ఇంగ్లీష్లో 76, 85 మార్కులు, తెలుగులో 74, 79 మార్కులు, ఎకనామిక్స్లో 35, 73 మార్కులు, కామర్స్లో 49, 81 మార్కులు, సివిక్స్లో 62, 93 మార్కులు దక్కించుకుంది. వాణి ఇంగ్లీష్లో 70, 78, తెలుగులో 76, 87 మార్కులు, ఎకనామిక్స్లో 35, 76 మార్కులు, కామర్స్లో 53, 87 మార్కులు, సివిక్స్లో 63, 87 మార్కులు తెచ్చుకుంది. 10th వీణ 9.3 జీపీఏ సాధిస్తే వాణి 9.2 జీపీఏ సాధించడం విశేషం. నిజానికి ఈ మార్కుల గురించి చర్చించడం కాదు, వీరి పట్టుదల, డెడికేషన్కు 100 మార్కులు వేయాల్సిందే. తమకు చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వాలని ఉందని వీణా వాణిలు తెలిపారు. దీనికోసం ఫౌండేషన్ కోర్సులో జాయిన్ కావాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వీణా వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 2003 అక్టోబర్ 15న జన్మించారు. ఈ అవిభక్త కవలలు ఇద్దరిని విడదీసేందుకు వైద్య నిపుణులు ప్రయత్నించినప్పటికీ అది రిస్క్ అని తేల్చారు. దీంతో కలిసి ఉన్నంతకాలం ఇలా కలిసే ఉండాలని ఈ అక్కా చెల్లెళ్ళు నిర్ణయించుకున్నారు. వీరిద్దరికీ లైఫ్లో అనుకున్నది సాధించాలని మనసారా కోరుకుందాం. వారి ఆశయం నెరవేరాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ట్విన్స్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.